హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మంత్ స్టార్ట్ అయిపోయి శాలరీ పడంగానే అందరికీ గుర్తొచ్చేది గ్రాసరీ షాపింగ్. నేనైతే గ్రాసరీ షాపింగ్ అనగానే ఎక్కువగా డీమార్ట్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. మీరు ఎక్కడికి వెళ్తారో, ఎక్కడ షాప్ చేస్తారనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మేము ఏమేమి గ్రాసరీస్ తెచ్చుకున్నాము, ఎంత బిల్ అయింది, ఏంటి అనేది ఫుల్ వీడియో చేశాను, ఛానల్లో ఉందో ఒకసారి చెక్ చేసేయండి. గ్రాసరీస్ తెచ్చుకుంటే సరిపోదు కదా, తెచ్చిన వాటితో అన్నీ ప్రిపేర్ చేయాలి కదా. సో ఇక్కడైతే నేను మా పాప కోసం డ్రై ఫ్రూట్ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఎందుకంటే పాలలో మిక్స్ చేసుకోవడానికి. మా పాప అయితే డైరెక్ట్గా డ్రై ఫ్రూట్స్ అస్సలు తిందు. సో ఇలా అన్నా కొంచెం తింటదేమో అన్న ఉద్దేశంతో ట్రై చేస్తున్నాను. చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఏంటో అని. మనం గ్రాసరీ షాపింగ్ వెళ్తాకి బాగా ప్రిపేర్ అయ్యి ఇన్ని నోట్స్ రాసుకున్నా, ఎంత గుర్తుపెట్టుకున్నా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం కదా. నేను అలాగే పాస్తా అండ్ పిజ్జా సాస్ మర్చిపోయాను. అంటే ఇంట్లో ఆల్రెడీ ఉందనుకున్నాను, బట్ అది అయిపోయింది. మేము ఎక్కువగా శాండ్విచ్ చేసుకుంటూ ఉంటాం కదా, దాంట్లోకి యూస్ చేస్తాను ఈ సాస్. సో ఆ రోజు శాండ్విచ్ చేసేటప్పుడు గుర్తొచ్చింది, అర్రే సాస్ అయిపోయింది కదా అని. సో ఇంకా ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టాను. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోండి. ఒక 1 మంత్ 2 మంత్స్లో ఎక్స్పైర్ అవుతుంది అనుకుంటే దాన్ని తీసుకోకపోవడమే మంచిది. దాని బదులు వేరే తీసుకోండి, అంటే ఎక్కువ ఎక్స్పైరీ డేట్ ఉన్నది. నేను తీసుకున్న 2 సాసెస్లో ఒకటి బాగానే ఉంది, ఒకటైతే ఎక్స్పైరీ డేట్ చాలా దగ్గరలో ఉంది. నేనైతే ఇన్స్టామార్ట్లో కంప్లైంట్ అనేది రేస్ చేశాను. సో మీరు కూడా ప్రతిదీ చెక్ చేసి కన్జ్యూమ్ చేయండి.